నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా నమస్కారం. నేడు ఈ లోకములో చూస్తే ఎక్కడా శాంతి లేదు. నేడు ఈ లోకములో అంతా కూడా ఎలాంటి భద్రత లేకుండా ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. మనం చనిపోయిన తర్వాత మనం ఏమైపోతాం అనేది మన ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మనసులో ఉంచుకొని ఈ లోకములోనున్న ప్రజలందరూ వారి స్వంత నీతి ద్వారా దేవుని చేరాలనుకుంటున్నారు. దేవుడు పవిత్రుడని, ఆయన ఏ పాపము చేయడని మనందరికీ తెలుసు. కాబట్టి మనుష్యుడు తనను చేరుకోవాలని దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. నరులకు ఈ మార్గం గురించి తెలియదు, కానీ వారు స్వర్గం విషయంలో వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. మన కొరకు దేవుడు సిద్ధం చేసిన ఆ మార్గం గురించి తెలియజెప్పుటకు మాకు సంతోషంగా ఉంది. కావున మేము సిద్ధము చేసిన ఈ కార్యక్రమాన్ని వినాలని మీ అందరినీ వినయముగా బ్రతిమాలుకొనుచున్నాం. ఈ కార్యక్రమము మీరు మోక్ష మార్గం గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మును దీవించునుగాక. పూర్వకాలము ఈ కొండల మీద చెట్లు ఉండేవి కాదు, జీవాలు కూడా ఏమీ లేవు, వాగులలో నీళ్లు పారేవి కావు. దేవుడు తనకు కావలసిన విధముగా వాటిని పుట్టించినాడు. అవి పుట్టాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. వెలుగు పుట్టాలని ఆయన పలకగానే వెలుగు పుట్టింది. ఆ తరువాత వాగులు, చెరువులు, సముద్రాలు, ఇంకా ఆరిన భూమి పుట్టాలని చెప్పగానే ఆయన చెప్పినట్లు పుట్టినాయి. ఆ తర్వాత ఆయన పచ్చిగడ్డి, చెట్లు, మొక్కలు మొలవాలని చెప్పగానే మొక్కలు, పండ్లు ఇచ్చే చెట్లు, టమాటాల చెట్లు లాంటివి చిన్న మొక్కల చెట్లు మొలవడం మొదలు పెట్టినవి. ఆ రోజు దేవుడు పిట్టలను, చేపలను, జీవాలను పుట్టించినాడు. ఆయన మనలను కూడా తయారు చేసినాడు. అయితే ఆయన మొదట మట్టితో ఒక మగ మనిషిని చేసి ఆయనకు ఆదాము అని పేరు పెట్టినాడు. తర్వాత దేవుడు ఆదాముకు గాఢ నిద్ర పుట్టించి, ఆదాము నిద్ర పోయినప్పుడు ఆయన ప్రక్కటెంకలు తీసి వాటితో ఒక ఆడ మనిషిని చేసి ఆ ఆడ మనిషికి అవ్వ అని పేరు పెట్టి ఆదాముకు భార్యగా ఇచ్చినాడు. ఆదామును ఆయన భార్యను ఇద్దరిని దేవుడు ఒక మంచి పండ్ల తోటలో ఉంచినాడు. దేవుడు ఆదాముతో, నీవు ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లను తిను, కానీ తోట నడమధ్యలో ఉన్న చెట్ల పండ్లను తినవద్దు అని చెప్పినాడు. అయితే ఒకరోజు దయ్యం పాము ఆకారంలో అవ్వ దగ్గరకు వచ్చి, తోట మధ్యలో ఉన్న పండ్లు తింటే నీకు మంచిగా ఉంటుంది అని చెప్పింది. అవ్వ దయ్యం మాట విని మోసపోయి ఆ పండ్లను తిని కొన్ని పండ్లను ఆమె భర్త అయిన ఆదాముకు ఇచ్చింది. ఆదాము కూడా ఆ పండ్లను తిన్నాడు. అప్పుడు వారు ఇద్దరు తోటలో దేవుని స్వరం విని భయపడి చెట్ల చాటున దాక్కున్నారు. ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము, స్వామి, నాకు భయం అయింది కాబట్టి చెట్ల మధ్యలో దాక్కున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు, నేను తినవద్దు అని నా పండ్లను తిన్నావా అన్నాడు. అప్పుడు ఆదాము, నీవు నాకు ఇచ్చిన భార్య ఆ పండ్లు నాకు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను అని చెప్పినాడు. అప్పుడు దేవుడు అవ్వతో, నీవు నా మాట వినలేదు కాబట్టి నీవు పిల్లలు కంటున్నప్పుడు నొప్పులు పడతావు అని చెప్పినాడు, మరియు నీ భర్త నిన్ను ఎలుతాడు అని చెప్పినాడు. దేవుడు ఆదాముతో, నీవు నా మాట వినలేదు కాబట్టి భూమి నీకు పంట పండించదు, అది నీకు ముళ్ళ పొదలు, గచ్చు తీగలు మొలిపిస్తాది అని చెప్పినాడు. నీవు కష్టపడి చెమట కార్చి భూమిని దున్ని బ్రతుకుతావు, నీవు మన్నే కాబట్టి నీవు మరలా మట్టికి పోతావు అని చెప్పినాడు. ఆ తరువాత దేవుడు ఆదామును, ఆయన భార్య అయిన అవ్వను ఆ మంచి తోటలో నుండి బయటకు తోసివేసినాడు. వారు బయటికి వెళ్ళి వ్యవసాయం చేసి బ్రతికినారు. నా ప్రియమైన స్నేహితులారా, మనము కూడా ఆదాము అవ్వలాగే ఉన్నాం. మనము కూడా దేవుని మాటలు వినడం లేదు. దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు చాలా చేస్తున్నాం. మనము కూడా దేవుని శిక్షను పొందాలి, కానీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు మనలను తిరిగి ఆయన దగ్గరకు తెచ్చుకోవడానికి, త్రోవ చూపడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. ఆ యేసు ప్రభు మనకు
రావాల్సిన శిక్షను ఆయనే భరించినాడు. మన శిక్ష ఆయన తీసుకున్నాడు కాబట్టి మనము కష్టపడవలసిన అవసరం లేదు. మనము యేసును నమ్మితే పరలోకం వెళ్తాము, దేవునితో మాట్లాడుతాం. మనకు సహాయంగా ఉండడానికి యేసు ప్రభును పంపించినందుకు దేవునికి వందనాలు చెప్పు. సృష్టిని చూడన్నా అది ఎంతో బాగుంది. చెట్టును చూడు, పుట్టను చూడు, గాలిని చూడు, నీరును చూడు. చెట్టును చూడు, పుట్టను చూడు, గాలిని చూడు, నీరును చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను? చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. మేఘాలు చూడన్నా అవి మెరిసిపోతున్నాయి. సూర్యుని చూడు, చంద్రుని చూడు, చక్కనైనా చుక్కల్ని చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను? చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. భూమిని చూడన్నా, భూతలం చూడన్నా, జనులను చూడు, జంతువులను చూడు, మనిషి మనిషికున్న తేడాని చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను? చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. అది ఎంతో విచిత్రం. చెట్టును చూడన్నా, ప్రభు పురుగుల చూడన్నా, చీమల చూడు, చిలకల చూడు, మంచి మంచి ఆ ఫలముల చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను? చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఎంతో చిత్రము. బైబిలు చదవన్నా నీ భారము తీరన్నా, సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాప మెరుగాని యేసుదేవుడు. పాపము తీర్చును నిన్ను మోక్షం చేర్చును. పాపము తీర్చును నిన్ను మోక్షము చేర్చును. పాపము తీర్చును నిన్ను
మోక్షము చేర్చును, పాపము తీర్చును, నిన్ను మోక్షము చేర్చును, పాపము తీర్చును, నిన్ను మోక్షము చేర్చును. యేసు లోకమునకు రాకముందు ఆయన స్వర్గములో దేవుడుగా ఉన్నాడు. సృష్టి చేసింది ఆయనే. చాలా కాలం తర్వాత ఆయన ఈ లోకంలోనికి మనిషి రూపంలో వచ్చాడు. అది ఎట్లు జరిగిందో నేను చెప్తాను. ఆ కాలంలో మరియమ్మ అనే పెండ్లి కాని స్త్రీ ఉండెను. ఆమెకు ఏ పురుష సంబంధము లేదు. యోసేపు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని తలంచింది. వారి పెళ్లి కాకముందు దేవుడు మరియమ్మతో మాట్లాడడానికి ఒక దూతను పంపించాడు. ఆ దేవదూత మరియమ్మతో, భయపడకు, దేవుడు నీ గురించి సంతోషిస్తున్నాడు, కాబట్టి ఆయన నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాడు. దేవుని ఆత్మ ఆ కొడుకును నీ గర్భంలో ఉంచును. ఆయన పేరు యేసు అనబడును. ఆయన ప్రజలను వారి పాపాల నుండి విడిపిస్తాడని తెలిపాడు. అప్పుడు మరియమ్మ, ఇది ఎట్లు జరుగుతుంది? నేను ఏ పురుషునితో సంబంధం పెట్టుకోలేదే అని అడిగింది. ఆ మాటకు దూత, ఈయన నరుని కుమారుడు కాదు, అందుకే ఈయనను నీవు దేవుని కుమారుడు అని పిలుస్తావు అని చెప్పి ఆమె దగ్గర నుండి పరలోకమునకు వెళ్ళిపోయాను. అప్పుడు మరియమ్మ దూత మాటలు నమ్మి భయం లేకుండా ఉండెను. ఆ తర్వాత ఆమె తన బంధువుల ఊరికి వెళ్ళి అక్కడ 3 నెలలు ఉండెను. ఆమె అక్కడ నుండి వచ్చినప్పుడు ఆమె గర్భవతి అని యోసేపుకు తెలిసింది. అప్పుడు యోసేపు మనసులో బాగా ఆలోచించి మరియమ్మతో మాట్లాడిన ఆ దూతయే యోసేపు దగ్గరికి వచ్చి యోసేపుతో మాట్లాడాను. ఆ దూత యోసేపుతో, మరియమ్మను పెళ్లి చేసుకోవడానికి నువ్వు భయపడవద్దు, దేవుని ఆత్మ శక్తితోనే ఆమె గర్భవతి అయ్యింది. ఆమెకు కుమారుడు పుట్టినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆ కుమారుడు ప్రజలను వారి పాప శిక్ష నుండి విడిపిస్తాడు. తరువాత యోసేపు మరియమ్మను పెళ్లి చేసుకొనెను. కానీ ఆమె యేసును కనే వరకు ఆమెతో కాపురము చేయలేదు. యేసు పెరిగి పెద్దవాడయి మంచి పేరు తెచ్చుకొనెను. 30 ఏండ్ల వయసులో ఆయన ఇంటిని విడిచిపెట్టి బోధ చేయుటకు బయలుదేరెను. ఆయన బోధ చేస్తూ గ్రామ గ్రామాలు తిరిగి రోగంతో ఉన్న చాలా మందిని బాగు చేసెను. కుంటి వారిని నడుచులాగు చేసెను. గుడ్డి వారికి చూపిచ్చెను. చెవిటి వారిని వినవారుగా చేసెను. మూగవారిని మాటలాడవారుగా చేసెను. దయ్యం పట్టిన వారికి దయ్యం విడిపించెను. ఆయన దేవుడు కాబట్టి అన్ని చేసినాడు. యేసు ప్రజలకు సహాయం చేయడానికి ఈ లోకమునకు వచ్చెను. ఆయన ప్రజల పాపమును చూచెను, కానీ అంతకంటే ఎక్కువగా వారిని ప్రేమించెను. మనుషుల మీద ఆయనకున్న ప్రేమను బట్టి వాళ్ళ కొరకు చనిపోవడానికి యేసు ప్రభువు సిద్ధపడెను. ఆయన మన కొరకు చనిపోయి మన మరణ శిక్షను తీసివేసెను. యేసును నమ్ము, సైతాను నుండి, దయ్యముల నుండి విడిపించే శక్తి ఆయనకుంది. నీవు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఇవన్నీ నీకు చేస్తాడు. ఇప్పుడే ఆయనతో మాట్లాడు, ఆయన నీ మనవి వింటాడు. పశువుల పక్కలో మరియమ్మ గర్భాన, పశువుల పక్కలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు
పాపుల కొరకై వచ్చెను రో ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా పిల్లలు వచ్చిరి మొక్కిరి యేసుకు జ్ఞానులు వచ్చిరి కానుకలిచ్చిరి గొల్లలు వచ్చిరి మొక్కిరి యేసును గానులు వచ్చిరి కానుకలిచ్చిరి గొల్లలు వచ్చిరి మొక్కిరి యేసుకు జ్ఞానులు వచ్చిరి కానుకలిచ్చిరి గొల్లలు వచ్చిరి మొక్కిరి యేసును గానులు వచ్చిరి కానుకలిచ్చిరి బంగారము సాంబ్రాణి బోలము ఓరన్నో యేసన్నా 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 ప్రభు యేసు పెరిగెను వయసులో తిరిగెను గ్రామాలెన్నెన్నో 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 బోధలు చేసెను రోగుల ముట్టెను ఓరన్నో యేసన్నా 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 కుంటోళ్ళు గుడ్డోళ్ళు మూగోళ్ళు చెవిటోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు మూగోళ్ళు చెవిటోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు మూగోళ్ళు చెవిటోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు మూగోళ్ళు చెవిటోళ్ళు స్వస్థతను పొందెను రో ఓరన్నో యేసన్నా స్వస్థతను పొందెనురో ఓరన్నో యేసన్నా స్వస్థతను పొందెను రో ఓరన్నో యేసన్నా స్వస్థతను పొందెనురో ఓరన్నో యేసన్నా 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెను రో 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెనురో 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెను రో 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెనురో 12 గంపలు మిగిలెను రో ఓరన్నో యేసన్నా 12 గంపలు మిగిలెనురో ఓరన్నో యేసన్నా 12 గంపలు మిగిలెను రో ఓరన్నో యేసన్నా 12 గంపలు మిగిలెనురో ఓరన్నో యేసన్నా వచ్చిన వారిని లేపినాడు గాలి తుఫాను లాపినాడు చచ్చిన వారిని లేపినాడు గాలి తుఫాను లాపినాడు చచ్చిన వారిని లేపినాడు గాలి తుఫాను లాపినాడు చచ్చిన వారిని లేపినాడు గాలి తుఫాను లాపినాడు నీల మీద నడిచెను రో ఓరన్నో యేసన్నా నీల మీద నడిచెనురో ఓరన్నో యేసన్నా నీల మీద నడిచెను రో ఓరన్నో యేసన్నా నీల మీద నడిచెనురో ఓరన్నో యేసన్నా పాపుల కొరకై మోసెను సిలువను ప్రాణము పెట్టెను కలువరి కొండలో పాపుల
సిలువను ప్రాణము పెట్టెను కలువరి కొండపై పాపుల కొరకై మోసెను సిలువను ప్రాణము పెట్టెను కలువరి కొండపై చావును గెలచి చక్కగా లేచెను ఓరన్నో యేసన్నా చావును గెలిచి చక్కగా లేచెను ఓరన్నో యేసన్నా చావును గెలిచి చక్కగా లేచెను ఓరన్నో యేసన్నా చావును గెలిచి చక్కగా లేచెను ఓరన్నో యేసన్నా పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నా ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా ఓరన్నో యేసన్నా ఓరన్నో యేసన్నా ఓరన్నో యేసన్నా ఓరన్నో యేసన్నా ఈ గాలిని ఎవరు చేశారు? ఈ వాగులు ఎవరు పుట్టించారు? భూమిని చేసింది ఎవరు? మనిషిని చేసింది ఎవరు? ఎవరో తెలుసా మనకు? నేను చెప్తాను విను. వీటన్నిటిని గురించి దేవుని వాక్యము వివరంగా చెప్తుంది. దేవుని మాట నిజము. అది చాలా చాలా కాలం నుండి ఉండిన పుస్తకం. ప్రతి జీవి యొక్క చరిత్ర గురించి ఆ పుస్తకములో ఉంది. దేవుడు ఆకాశములో ఉన్నాడని, ఆయన అన్నిటిని చేసినాడు, ఆయన అంతా ఇచ్చినాడు, ఆయన నీరును ఆహారాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనుషుల అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన చెడును ప్రేమించడు. దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. మనిషి చెడు పనులు చేస్తున్నాడు. దేవుడు మనిషికి ఈ మంచి మాట చెప్పినాడు, నేను చెడును ఇష్టపడను, కాబట్టి చెడు పనులు చెయ్యకు. నీవు చెడును చేస్తావు కాబట్టి నీవు చనిపోయినప్పుడు నీ జీవి నా దగ్గరకు రాదు. దేవుని మాటలు మనిషి వినలేదు. మనిషి చెడు చేసినాడు. అతడు అబద్ధాలు ఆడినాడు, దొంగతనము చేసినాడు, కోప్పడినాడు, ఇంకా ఎన్నో చెడ్డ పనులు చేసినాడు. ఇవన్నీ చేసినందుకే మనిషి చనిపోయినాడు. కానీ అతని ఆత్మ దేవుని దగ్గరికి పోలేదు. అప్పుడు దేవునికి బాధ అయినది. ఆయన మనిషి గురించి ఆలోచించినాడు. నేను ఎట్లా మనిషిని స్వర్గానికి తీసుకురావాలా అనుకున్నాడు. దేవునికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు మరి దేవుడు ఇద్దరు ఒకటే. ఈ కుమారుడు ఏ పాపము చేయలేదు, ఆయన మంచి చేసినాడు. ఆ కుమారుని పేరే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు కూడా మనిషిని ప్రేమించినాడు. ఆయననే మనిషి యొక్క పాపాన్ని నా మీద వేసుకుంటాను, నేనే శిక్ష అనుభవిస్తాను, అప్పుడు మనిషి ఆత్మ పరలోకముకు వస్తుంది అని ఆలోచించి యేసు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. ఆయన ఈ భూమి మీద జీవించినాడు. ఆయన అందరికీ మంచి చేసినాడు. బాగలేని వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని ముట్టి బాగు చేసినాడు. చెడ్డవారు యేసుని ఇష్టపడలేదు, వాళ్ళు ఆయనను చంపివేసినారు. అయితే ఆయన చనిపోతూ మనిషి యొక్క శిక్షను
తనపై వేసుకున్నాడు. మనిషిని యొక్క ప్రతి పాపాన్ని ఆయనే శిక్ష భరించాడు. యేసు చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన ఇప్పుడు జీవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ పోవడానికి ఆయన స్వర్గానికి త్రోవ సిద్ధం చేసినాడు. ఆయనకు ప్రార్థన చెయ్యి, ఆయన నీ పాపాలు తీసివేస్తాడు. ఆయన నీకు ప్రతిరోజు సహాయం చేస్తాడు. చెడు చేయకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎప్పటికీ నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు నిన్ను పరలోకానికి తీసుకొని పోతాడు. ఆయనతో మాట్లాడు, నీ దేవునిగా చేసుకో. నీ దేవుడుగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మంచివాడు, నిన్ను మంచివాడుగా చేయగలడు. యేసును నమ్ముకోకుండా నీవు దేవుని శాంతింప చేయలేవు. దేవుడు నీకు నీళ్లను ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయన నీ ఆత్మ కొరకు యేసును ఇచ్చినాడు. నువ్వు చనిపోయి శిక్ష పొందడము దేవునికి ఇష్టం లేదు. ఆయన నీకు యేసును ఇచ్చాడు. యేసు ఒక్కడే నిన్ను శిక్ష నుండి తప్పించగలడు. యేసు ఒక్కడే మంచివాడిగా చేయగలడు. యేసు ఒక్కడే నిన్ను పరలోకంలో చేర్చగలడు. ఆయన్నే నీ దేవునిగా చేసుకో. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు లేవలే
చనిపోయిన తర్వాత నీకు దేవునితో ఆయన ఉన్న మంచి ఊరిలో ఉండాలని కోరిక ఉందా? అయితే మౌనంగా ఉండి బైబిల్లోని ఈ మాటలు విను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఒకటి ఏమిటి అంటే, నీవు నీకోసం ఎలాంటి చెక్కిన విగ్రహాన్ని ఆకాశంలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద నీటిలో గాని చేసుకొనకూడదు. నీవు విగ్రహముల ముందు వంగి పూజింపకూడదు. ఈ మాటలు చెప్పింది నిజమైన దేవుడు. ఈయనే ఆకాశమును, భూమిని మరియు సమస్తమును చేసిన దేవుడు, నిజమైన దేవుడు. మనము మూఢనమ్మకాలను కలిగి ఉండడం, విగ్రహాలను, బొమ్మలను పూజించడం ఇష్టపడడు. ఈ నిజమైన దేవుడు నీవు సూర్యుని, చంద్రుని, చెట్లను, జంతువులను, వరదలను, పిడుగులను, మెరుపులను, గాలిని, రాళ్లను, పాములను మ్రొక్కి వాటికి బలి ఇవ్వడం ఇష్టపడడు. సృష్టిలోని ఈ వస్తువు మరియు ప్రాణులన్నీ మానవుని కోసం చేయబడినవి, కానీ మానవుడు వాటిని మ్రొక్కడానికి కాదు. నిజమైన దేవుడు తప్ప వేరే దేవుళ్ళు ఎవరు లేరు. నీవు భయపడి పూజిస్తున్న ఈ ఆత్మలన్నీ చెడ్డవి, మంచివి కావు. నీ మూఢనమ్మకాలు, నీ అలవాట్లు నిజమైన దేవుని చూడకుండా నిన్ను గుడ్డివానిగా చేస్తాయి. ఈ లోకంలోనున్న చెడు ఆత్మలు దేవుని మాటలు వినకుండా నీ చెవులను వినబడకుండా చేశాయి. ఆయన దగ్గరకు రాకుండా అవి నిన్ను బంధించినాయి. ఆయనే మీ ప్రాణములకు తండ్రి. ఇప్పుడు ఆయన నీవు బొమ్మలను విడిచిపెట్టి ఆయన దగ్గరకు తిరిగి రావాలని కోరుకునుచున్నాడు. ఆయన ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పది. తల్లి ప్రేమ కంటే కూడా గొప్పది. మనుషులకు ప్రాణం ఇచ్చేవాడు మరియు అన్ని మంచివి ఇచ్చేవాడు ఆయనే. దేవుడు ఈ లోకంలోని మనుషులను ప్రేమించి వాళ్ళ కోసం ఆయన ఉన్న ఒకే ఒక కొడుకు ఆయన యేసును మన కొరకు చనిపోయడానికి ఈ లోకంలోనికి పంపించినాడు. మనము అందరం పాపం చేసినాం, కానీ ఆయన మన పాపముల శిక్షను భరించినాడు. ఈ కార్యమును బట్టి యేసును నమ్మి ఆయన మాట వినిన వారు అందరూ చనిపోయిన తర్వాత బాధను కలిగించే నరకంలోనికి పోరు, కానీ వారు అందరూ దేవుడు ఉండే మంచి లోకంలోకి పోతారు. యేసు ప్రభువు కూడా చనిపోయి తిరిగి లేచి తండ్రి ఉన్న మంచి లోకానికి వెళ్ళాడు. యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచి తండ్రి ఉన్న మంచి లోకానికి వెళ్ళాడు. యేసు ఇప్పుడు బ్రతికి ఉన్న దేవుడు, బ్రతికించే దేవుడు. నీవు విగ్రహములు, బొమ్మలను పెట్టుకొని వాటి మూఢనమ్మకాలు చేస్తూ నిజమైన దేవుని వద్దు అనుకుంటే నీ ప్రాణం పోయిన తర్వాత నరకంలో చాలా బాధపడతావు. ఆ తర్వాత నిజమైన దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటే నీకు కుదరదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత దేవుని నమ్మే అవకాశం లేదు. ఎందుకు అంటే నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నేరుగా నరకంలోకి పోతుంది. నరకంలో నీకు శిక్ష ఉంటుంది. కానీ నీవు ఇప్పుడు బొమ్మలను, విగ్రహములను విడిచిపెట్టి నిజమైన దేవుని పూజిస్తే ఆయన నీ పాపములను క్షమిస్తాడు. నిన్ను తన బిడ్డగా చేసుకొని నీకు తండ్రిగా ఉంటాడు. చెడ్డ అలవాట్ల నుండి నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నీవు దేవతలకు గాని వాటికి ఇచ్చే బలులకు గాని భయపడవు. ఎందుకు అంటే నీలో ఉన్న దేవుడు వాటికంటే ఎంతో బలమైన దేవుడు. ఆయన నిన్ను కాపాడుతాడు. అప్పుడు నీవు చచ్చిపోయినా కూడా యేసు ప్రభు నిన్ను ఆయన ఉన్న మంచి లోకం అనగా స్వర్గంలోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ నీవు ఎప్పటికీ ఆయనతోనే ఉంటావు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే నిజమైన దేవుని ప్రక్కకు తిరగవలసిన సమయం. ఆయన ప్రక్కకు రావాలనే యేసు ప్రభు నీ కొరకు చనిపోయినాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. వద్దనకు. ఈ రోజే ఆయనను నమ్ముకో. ముందు ఏమవుతుందో నీకు తెలియదు. రేపు అంటే రేపు నీవు ఉంటావో ఉండవో. ప్రాణం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకో.
బరువులు. ఏం బాగున్నావా? బాగున్నా. నీ తల మీద పెద్ద బరువు ఏమిటి? అవును, ఇది చాలా బరువు ఉంది. నేను తల ఎత్తలేకపోతున్నా. స్నేహితులు ఎవరైనా బరువు మోయడానికి సహాయం చేస్తే బాగుండు. నీవు బాగా అలసిపోయినట్లున్నావు. అవును, నిజమే. నాకు ఈ బరువు లేకపోతే బాగుండు. కానీ బరువు ఎవరికి తప్పుతుంది? నీవన్నది నిజమే, కానీ ఒక రకం బరువు ఉంది. దాన్ని అనవసరంగా అందరూ మోస్తున్నారు. అది చాలా బరువైంది. దాని నుండి తప్పించుకోగలమని మనుషులకు తెలియదు. నీవంటున్నది ఏమిటి? నేను చెప్పేది దయ్యము మనుషుల మీద పెట్టే బరువు గురించి. మనము దాన్ని మన తల మీద మోస్తున్నాం. అందుకే మన గుండెలు అలసిపోయినాయి. దయ్యము మనం మోసం చేస్తుంది. అందుకే మనం పెద్ద పాప మూట మోస్తున్నాం. మనుషులు మోస్తున్న పెద్ద పాప మూటలు ఏముంది నీకు తెలుసా? తెలియదు, నీవు చెప్పు. అందులో చాలా ఉన్నాయి. అబద్ధాలు కూడా ఒక బరువే. అది ఎట్లా? సైతాను మనలను మోసం చేస్తున్నాడు. అందుకే మనము అబద్ధమాడడం తెలివనుకుంటాం. కానీ మన స్నేహితులు, మన ప్రక్కవారు మన నమ్మరు. ఇంకా అబద్ధం గురించి తెలిసినప్పుడు మనుషులు మన మీద కోపడతారు. ఇది చివరికి కొట్లాటలకు, కీడుకు దారితీస్తుంది. అట్లా మనము మన స్నేహితుల కోపాన్ని, కొట్లాటలకు, కీడులను బరువుగా మోస్తాం. ఇది మొయ్యలేని బరువు. ఇది ఇంకా ఇంకా బరువుగా అవుతుంది. అది ఎట్లా? అది దేవుడు మన మీద కోపడినందుకు ఇంకా బరువు అవుతుంది. దేవుడు పాపాన్ని ఆశించుకుంటాడు. ఆయన అబద్ధాన్ని చాలా ఆశించుకుంటాడు. ఎందుకంటే ఆయన పేరు సత్యవంతుడు కాబట్టి. అట్లా ఆయన కోపము అబద్ధమాడే వాళ్ళ మీదకు వస్తుంది. అబద్ధికులు దయ్యాల శిక్ష పొందే నరకములో పడతారని దేవుని పుస్తకము చెబుతుంది. ఎంత ఘోరం! అట్లయితే ఎవరు తప్పించుకుంటారు? నిజమే, దేవుని కోపాన్ని బట్టి ఆ బరువు ఎక్కువే. అయితే తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఆ ఉపాయం ప్రకారము మనము చేయకపోతే మనము చనిపోయిన తరువాత ఖచ్చితముగా దయ్యాలు శిక్షించబడే నరకానికి పోతారు. పాపాలన్నీ కూడా మనం మోస్తున్న బరువులే. పాపాల బరువు మనము తల మీద మోసుకొని పోతే దేవుడు మనల్ని ఆయన దగ్గరికి రానియడు. మనము దయ్యం చెప్పే మాటలు వినకుండా యేసు ప్రభు మాత్రమే నమ్మితే ఆయన మన పాప భారాన్ని మన గుండెలోంచి తీసివేస్తాడు. మనలను అబద్ధమాడే బుద్ధి నుండి, దొంగతనం నుండి, నరహత్య చేసే బుద్ధి నుండి విడిపిస్తాడు. మూఢనమ్మకాలను దయ్యం నుండి విడిపిస్తాడు. ఆయన జీవాన్ని మనలో పోస్తాడు. ఆ జీవము మంచిది, బలమైనది. యేసు ప్రభువును మన పాపాల బరువును ఆయన మీద వేసుకొని మన కొరకు చనిపోయినాడు. మన కొరకు ఆ రక్తాన్ని కార్చినాడు. కానీ ఏ బలి కూడా మనకు సహాయం చేయలేదు. యేసు ప్రభువును నమ్ముకో. ఆయన చనిపోయి లేచినాడు. ఆయన దేవుడు. నీకు సహాయం చేసే శక్తి ఆయనకు ఉంది. ఆయన నీకు స్నేహితుడుగా ఉంటాడు. ప్రతిరోజు దయ్యాల మార్గంలో పోకుండా సహాయం చేయాలని ఆయన అడుగు. చెడు పనులు చేయకుండా ఆయన నీకు బలమిస్తాడు. అట్లా ఆయన నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు. దయ్యాల మురికి త్రోవల నుండి బయటికి రా. పాపాల బదులుగా యేసు ప్రభువును నీ గుండెలోకి చేర్చుకో. అప్పుడు నీవు నా బిడ్డవు అవుతావని దేవుడు చెప్పుచున్నాడు. నీవు చెప్పింది బాగుంది. నేను ఎప్పుడు ఈ పని చేయాలి? ఇప్పుడే. నీవు ఎప్పుడు మాట్లాడితే అప్పుడే దేవుడు వింటాడు. నా దగ్గరికి వచ్చే వాళ్ళను నేను కాదనను అని ఆయన అంటున్నాడు. నీ గుండెల నుండి పాపాల బరువును తీసివేసి దాన్ని మంచిగా చేయమని ఆయనను అడుగు. ఆయన నువ్వు చెప్పింది వింటాడు. నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు.
సరే, అట్లే చేస్తాను. మా దేవాది దేవనీకి చేలెత్తి మొక్కెదాము, చేసెదము వందనాలు. మా దేవాది దేవనీకి చేలెత్తి మొక్కెదాము, చేసెదము వందనాలు. మహనీయుడవు నీవు మరణంబు నొందినావు, మహనీయుడవు నీవు మరణంబు నొందినావు. మానవులమైన మాకు మార్గంబు చూపినావు, మా శాపంబే కాపినావు. మానవులమైన మాకు మార్గంబు చూపినావు, మా శాపంబే కాపినావు. మా దేవాది దేవనీకి చేలెత్తి మొక్కెదాము, చేసెదము వందనాలు. రాజాతి రాజువయ్య పరలోక రాజువయ్య, రాజాతి రాజువయ్య పరలోక రాజువయ్య. పెట్టారా నీదు తలపై ముళ్ళ కిరీటము దేవా, ముళ్ళ కిరీటము ప్రభువా. పెట్టారా నీదు తలపై ముళ్ళ కిరీటము దేవా, ముళ్ళ కిరీటము ప్రభువా. మా దేవాది దేవనీకి చేలెత్తి మొక్కెదాము, చేసెదము వందనాలు. నీ వంటిలోని రక్తము ఏరై పారుచుండే, వంటిలోని రక్తము ఏరై పారుచుండే. నిందించి నిన్ను సిలువపై హింసించినార దేవా, హింసించినార ప్రభువా. నిందించి నిన్ను సిలువపై హింసించినార దేవా, హింసించినార ప్రభువా. మా దేవాది దేవనీకి చేలెత్తి మొక్కెదాము, చేసెదము వందనాలు. సమాప్తమైనదనుచు ఈ లోకమును విడిచి, సమాప్తమైనదనుచు ఈ లోకమును విడిచి, నీదు ప్రాణంబు తండ్రికి అర్పించినావ దేవా, అర్పించినార ప్రభువా. నీదు ప్రాణంబు తండ్రికి అర్పించినావ దేవా, అర్పించినావ ప్రభువా. మా దేవాది దేవనీకి చేలెత్తి మొక్కెదాము, చేసెదము వందనాలు, చేసెదము వందనాలు, చేసెదము వందనాలు. మనిషి మరలా బ్రతుకుతాడా? దేవుని దగ్గర నుండి బలమును ఆలోచించే శక్తి పొందిన ప్రాణం ఉన్న ఈ మనిషి చనిపోయి మరలా బ్రతుకుతాడా? మానవుని పుట్టు పూర్వతరాల గురించిన విషయాలు దేవుని పుస్తకమైన బైబిల్ మాత్రమే వ్రాయబడినవి. దేవుడు నేలమట్టితో మనిషిని తయారు చేసి వాని ముక్కులలో ప్రాణవాయువు ఊదగా మనుష్యుడు జీవాత్మాయను అని బైబిల్ చెబుతుంది. ఇది మనిషిని పుట్టు పూర్వతరాల రహస్యం. ఇంకా కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకుందాం. దేవుడు మన రూపములో మన పోలికలలో నరులను తయారు చేయడం అని చెప్పి మనిషిని తన పోలిక చొప్పున చేసినాడు. స్త్రీగాను
పురుషునిగాను నరులను చేసినాడు. దేవుని రూపములో అంటే మనుష్యుడు తెలివిగలవాడని, సంతోషము బాధలు తెలుసుకోగలవాడని, మంచి చెడ్డను పసిగట్టి తెలివి ఉన్నవాడని అర్థం. ఈ తెలివంతా ఒక మట్టి గుడిలో దాచబడి ఉన్నవి. రెండో విషయము, మానవుడు జీవించు ప్రాణి అనగా జంతువులు, పక్షులు, పురుగుల కంటే మనుషుడు మాత్రమే ఎప్పటికీ జీవిస్తాడు అని అర్థం. మనము చాలాసార్లు మనుషులు ఎవరో ఒకరు చనిపోవడం చూస్తుంటాం. యుద్ధాలు, నేరాలు మరియు ప్రమాదాలు జరగడం వలన మనుషులు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ మట్టి గుడి అనగా మన శరీరము చచ్చిపోతుంది. అప్పుడు మనం ఇదే అంతము, చావు గెలిచింది, పోయింది, మళ్ళా రాదు అంటారు. బాధతోనో, నిరాశతోనో, తెలియకనో లేక అనుమానంతోనో ఇదంతా మన కర్మ అని అనుకుంటాము. ఒక జీవిగా అందరిలాగానే మనం కూడా చస్తాం. కాబట్టి తిందాం, త్రాగుదాం, రేపు చచ్చిన తర్వాత ఇవి అన్నీ ఉంటాయా అని అనుకుంటాం. అయితే మనుష్యుడు ఒట్టి మాంసంతోనే చేయబడలేదు. మనిషిలో జీవాత్మ కూడా ఉంది. ఈ భూమి మీద మన శరీరము దేని అనుభవిస్తుందో దాని ఫలితమే చచ్చిన తర్వాత మన ఆత్మ అనుభవిస్తుంది. మనము మన సొంత శరీరాలనే సుఖపెట్టుట కంటే మనలను చేసిన దేవుని నిండు మనసుతో, బలముతో ప్రేమించవచ్చు. దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి అట్లా చేస్తాడు. దేవుని మీద నమ్మకము లేకుండా మనము ఆయనను సంతోషపెట్టలేము. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెదికే వారికి ఆయన బహుమానం ఇస్తాడని నమ్మవలెను. అయితే దేవునికి దూరంగా బ్రతకడం కూడా మనం ఎన్నుకోవచ్చు. దేవుని మాటలను లెక్క చేయకుండా, ఆయన చెప్పే మంచిని పట్టించుకోకుండా దేవునికి దూరంగా జీవిస్తాడు. నరకానికి పోవాలా వద్దా అన్నది మన పైన ఆధారపడి ఉన్నది. ఈ లోకములో మనం ఎట్లా బ్రతికినా సమాధితోనే మన జీవం ఆగిపోదు. సమాధి మన తర్వాత జీవానికి మొదలు. చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో అనే విషయం గురించి యోబు అనే భక్తుడు ఇట్లా చెప్పినాడు. నీవు నన్ను తీసుకుపోయే వరకు నేను ఆగుతాను, నీవు నన్ను పిలుస్తావు, నేను వస్తున్నాను అని అంటాను. నన్ను విడిపించే దేవుడు ప్రాణముతో ఉన్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా నేను బ్రతుకుతాను. నా దేవుని నేను ముఖాముఖిగా చూస్తాను. ఇవి దేవుని యందు నమ్మకముంచేవారు పలికే మాటలు. వాళ్ళ ఆత్మ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ జీవిస్తుంది. కానీ మనం పాపములో, అనుమానములో జీవిస్తే చనిపోయిన తరువాత నరకానికి పోతాం. ఆ తర్వాత స్వర్గానికి పోయే అవకాశమే లేదు. ఎప్పటికీ దేవునికి దూరముగా ఉంటాము. నీవు ఒక జీవాత్మవు, దేవుని చేత చేయబడిన వాడవు. అందుకే నీవెప్పటికీ జీవిస్తావు. చనిపోయిన తరువాత నీవెక్కడికి పోవాలన్నది నీ ఇష్టం. దేవుని దగ్గర ఎప్పటికీ జీవించడానికి నీవు చేయబడ్డావు. కాబట్టి జీవాన్నే కోరుకో. ఎందుకు నరకములో సస్తావు? దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. అయితే మనం పాపులమై ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన కొరకు శిలువలో చనిపోయినాడు. ఆయన నమ్మితే మనం ఎప్పటికీ జీవిస్తాం. దేవుని వైపు తిరుగు, నీ పాపాలు ఒప్పుకో. నిన్ను బ్రతికించి స్వర్గములో ఎల్లప్పుడూ జీవంతో ఉంచే దేవుని నమ్ముకో. కలువరి శిల